ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. అంతేకాకుండా మన పాఠ్య భాగంలోకి వచ్చాము. మరి ఈరోజు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రతిరోజు 5 గంటలకు 4 గంటలకు ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాము, మరి సమాజంగా కూడుకుందామని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారు నాతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటే, నాతో కలిసి వాక్యాన్ని చదువుకోవాలనుకుంటే, నాతో కలిసి మరి వాక్య భాగంలో మరి ఉండాలనుకుంటే దేవునికి వందనాలు. అలా ఎవరైనా ఉన్నారు అంటే ప్రతిరోజు ఒక సమయము మనము కేటాయించుకునే సమయంలో మరి ప్రతిరోజు దేవుని ఆరాధిద్దాం. సమయాన్ని మరి 4 5 అన్నది మీ ఇష్టము. మీరు ఆ సమయము మరి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అనేకులకు ఈ వాక్యం అందనట్లుగా షేర్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నిజముగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈ వాక్యాన్ని తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటారు. డబ్బుల కోసం కాదండి. డబ్బులు ఎలా వస్తాయో కూడా నాకు తెలియదు, కానీ నేను వాక్యం కోసం మాత్రమే ఛానల్ పెట్టాను. దేవుడే ఇస్తే తప్ప నేను తీసుకోను. దేవుడికి ఆమేన్. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీల మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములకు వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద వృక్షము కొరకు కూర్చుండి ఉండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశుడైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను తను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీరికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించిరి. పిలాతు ఆయనను విడుదల చేయించుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులు. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు
చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచారు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. సహోదరులారా, మీరు మీ అధికారులను తెలియక చేసితిరి అని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలను ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాదములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొందితిరి. అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు అనుదినం ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. మోషే ఇట్లనెను, ప్రభువైన నా దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినిన వాడు ప్రజలలో ఉండకుండా ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని అనెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. దేవునికి మహిమ. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధన మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని గుర్తించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ మధ్యకు పంపెనని చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ జనమా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనములు. ఈ శనివారము మరి దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో భాగ్యము. అలాగే రేపు ఆదివారము ఆరాధన. ఎంతమంది ఆరాధనలో పాల్గొంటారో వారందరూ మరి నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. మీ అందరికీ నా వందనాలు. ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. దేవాతి దేవుడు మరి ఈ ఛానల్ను అభివృద్ధి పరిచి అనేకులకు ఈ వాక్యం బయటికి వెళ్ళాలి. ఆయన చిత్తమైతే సేవా పరిచయంలో సాగడానికి సహాయం చేయునుగాక. ఆమేన్.